హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనము అనప గింజలు ఉంటాయి కదా! సో, మనం దాన్ని పొట్టు తీసేసి గింజలైతే తీసుకుంటాం కదా గాయ్స్! సో, ఆ గింజలను వేసేసి ఈరోజు మనము రైస్ బాత్ అయితే చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకునేసి సో, బిర్యానీ ఆకు అండ్ చెక్క, మొగ్గె సో, ఈ మూటిని వేసేసి మనము ఆయిల్‌లో లైట్‌గా వేయించుకోవాలి. సో, ఇలా బాగా లైట్‌గా వేగిన తర్వాత సో, ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా సన్నగా. సో, ఆనియన్స్‌ని కూడా వేసేసేయాలి. సో, ఆనియన్స్ కూడా వేసేసి బాగా కొద్దిసేపు ఇలా వేయించుకునేసేయండి. సో, ఇలా బాగా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఆనియన్స్‌ని సో, మనము అనప గింజల్ని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా! సో, ఈ అనప గింజల్ని సో, ఇప్పుడు వేసేసి వేయించుకోవాలి. సో, ఇలా బాగా అనప గింజలు కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనము లైట్‌గా వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా వేగేలోపు సో, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి సో, ఈ మూటిని మనము మిక్సీకేసుకొని సో, గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకునేసేయాలి. సో, చూడండి ఆనియన్స్ అయితే ఇలా వేగాయి కదా! ఇప్పుడు మనము టమాటోస్‌ని అయితే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్‌ని కూడా ఇప్పుడు వేసేసేయాలి. సో, టమాటోస్‌ని వేసేసి బాగా మిక్స్ చేసుకునేసేయండి. సో, ఇలా బాగా టమాటోస్‌ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము సో, ఇప్పుడు మనము కొంచెం మసాలాలైతే యాడ్ చేసుకునేద్దాం. ఇలా కొంతసేపు టమాటోస్‌ని వేయించుకోవాలి. ఇలా టమాటోస్ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనము సో, ఫస్టే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా! సో, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి సో, గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్‌ని ఇలా వేసేసి మనము బాగా వేయించుకోవాలి ఆయిల్‌లో. సో, ఇప్పుడు కొంచెం పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసి మిక్స్ చేసుకునేసేయండి. సో, బాగా కొద్దిసేపు మిక్స్ చేసుకునేసి మనము కొంచెం వాటర్ వేసుకొని సో, కొద్దిసేపు అయితే అలాగే మసాలాలంతా ఉడికించుకోవాలి. సో, ఇలా మిక్స్ చేసుకునేసి కొంచెం వాటర్ వేసుకునేసి మసాలాలంతా సో, ఇప్పుడు కొద్దిసేపు ఇలా వాటర్‌లోనే ఉడికించుకునేద్దాం. సో, ఇలా మసాలాలంతా బాగా ఉడికేలోపు సో, ఇంకా ఫైనల్‌గా మనము ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకునేసేయండి. వాటర్‌ని తీసుకునేసి ఫైనల్‌గా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. మీకు మీ క్వాంటిటీ బట్టి వాటర్ అనేది తీసుకోండి. ఫైనల్‌గా సో, మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకునేసి సో, ఇలా వాటర్ అనేది తీసుకునేసేయండి. ఇంకా కొంచెం సాల్ట్ ఫైనల్‌గా వేసేసి సో, కొద్దిసేపు వాటర్‌ని మరిగించుకోవాలి. సో, ఇలా వాటర్ మరిగేటప్పుడు మనము సో, బియ్యంనైతే కడిగి పెట్టుకున్నాం కదా! సో, బియ్యం కూడా వేసేసి సో, మూత పెట్టేసి సో, 2 విజిల్స్ పెట్టుకునేస్తే సో, రైస్ అయితే ఉడికిపోతుంది బాగా. సో, గింజలు కూడా బాగా రైస్‌లోనే ఉడికిపోతాయి గైస్. సో, 2 విజిల్స్ పెట్టుకుంటే. సో, ఇలా మిక్స్ చేసి మూత అయితే పెట్టేసేయండి. సో, చూసారు కదా! సో, మూత తీసేసి సో, రైస్ అయితే ఇలా ఉడికిపోయింది. సో, ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకునేస్తే సో, ఇలా రైస్ బాత్ అయితే సో, సింపుల్‌గా మనం చేసుకునేయొచ్చు గైస్. సో, సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది. సో, ఇలా మీరు కూడా సింపుల్‌గా సో, రైస్ బాత్‌ని సో, ఇలా చేసుకునేసేయండి. సో, ఇంక ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది గైస్. సో, ఎలా అనిపించిందో సో, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.